ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను గరుడ, హంస, అశ్వవాహనాలపై తిరువీధుల్లో ఊరేగించారు. గ్రామంలోని దివానం వద్ద ఎదురు సన్నాహక మహోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో సీతారాముల విగ్రహాలను అలంకరించి కళ్యాణ మండపంపైకి తీసుకొచ్చారు. సీతమ్మ తరపున పూసపాటి రేగకు చెందిన ఏకుల కుటుంబీకులు, రాముని తరపున పూసపాటి వంశీయులు హాజరయ్యారు. అర్చకుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామచంద్ర ప్రభు సీతమ్మ వారి మెడలో తాలి కట్టారు. జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు మొదలైన ఘట్టాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. ఒకసారి తలంబ్రాలు పోస్తున్నాడుగా, ఏమో తలంబ్రాలు పోస్తున్నాడు. మహాసంకల్పం పూర్తయింది. మహాసంకల్పం అనగా మనం ఎక్కడున్నాము, స్వామి ఎక్కడికి వెయిట్ చేస్తున్నాడు, స్వామికి ఎటువంటి అమ్మాయిని మనం తీసుకొచ్చి వివాహం జరిపిస్తున్నాము అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా మహాసంకల్పంలో చెప్పారు. ఎక్కడున్నామంటే మనం భూలోకంలో ఉన్నాం. అంటే ఈ భూలోకం క్రిందన 7 అధోలోకాలు ఉన్నాయని, ఆ